హాయ్ ఫ్రెండ్స్, ఈ నెల అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల సమయం కర్నూలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 25 మంది పైగా ప్యాసింజర్స్ మరణించినట్లు తెలుస్తుంది. అయితే ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు, కానీ మాక్సిమం సోర్సెస్ అన్ని దాదాపు 25కి పైగా ప్యాసింజర్స్ చనిపోయినట్లు తెలియజేస్తుంది. మిగతా ప్యాసింజర్స్ ఫైర్ బర్న్, దాని తర్వాత బస్సు నుంచి దూకడం వల్ల ఇంజూర్ అయి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అయితే అప్పటి వరకు గాఢ నిద్రలో ఉన్న ఈ ప్యాసింజర్స్ ఒక్కసారిగా మంటలు చెలరేగి ఒక్కసారిగా వారి యొక్క ప్రాణాలు గాల్లో ఆవిరైతాయని చెప్పి వాళ్ళు ఊహించలేకపోయారు. కాసేపు అయితే గమ్యస్థానానికి చేరుకుంటాం తెల్లవారైతే అందులో చాలా మంది వారి యొక్క జాబ్స్ వెళ్ళడం కోసము, వారి యొక్క ఫ్యామిలీని పోషించడం కోసము, మరికొంతమంది వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని, రిలేటివ్స్ ని కలవడం కోసము, మరికొంతమంది వారి యొక్క హాలిడే ట్రిప్ ని బెంగళూరుకి వెళ్ళి ఎంజాయ్ చేయడం కోసము వెళ్తున్నారు. కానీ ఒక్కసారిగా వారి ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోయాయి. అయితే ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎందువల్ల జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్తే ఈ నెల అక్టోబర్ 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయం. అయితే వి కావేరి అనే ట్రాన్స్పోర్ట్ నుంచి ఈ బస్సు బెంగళూరుకి వెళ్తుంది. మాక్సిమం బస్సెస్ అన్ని నైట్ టైమే వెళ్తాయి. అంటే నైట్ టైము కన్వీనియంట్ గా ఉంటుంది. ప్యాసింజర్స్ కూడా నైట్ టైం పండుకుంటే తెల్లారిసరికి డెస్టినేషన్ కి చేరుకుంటామని చెప్పి బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వచ్చే బస్సెస్ అయినా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్లే బస్సెస్ అయినా మాక్సిమం బస్సెస్ నైట్ టైం చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ బస్ కూడా రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది. దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం జరిగిన తర్వాత మహబూబ్ నగర్ క్రాస్ చేసి ఆ తర్వాత కర్నూలు కూడా క్రాస్ అయిపోయింది. ఆ తర్వాత చిన్న టేకూర్ అనే ఒక విలేజ్ క్రాస్ అయి ఉల్లంద కొండ అనే క్రాస్ రోడ్ వద్ద నేషనల్ హైవే 44 వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే భారీ వర్షం పడుతుంది, మబ్బులతో మొత్తం కమ్ముకొని ఉంది, రోడ్ అనేది క్లియర్ గా లేదు. అయినప్పటికీ ఈ బస్ అనేది ర్యాష్ స్పీడ్ తోని, ఓవర్ స్పీడ్ తోని ప్రయాణం జరుగుతుంది. అయితే అడ్డుగా ఒక బైక్ రావడము, ఆ బైక్ ని ఢీ కొట్టి దాన్ని ఈడ్చుకుంటూ ముందుకెళ్ళింది. ఈ ముందుకెళ్లే క్రమంలో ఏం జరిగిందంటే ఆ బైక్ కాస్త బస్ కిందికి వచ్చేసింది. బస్ కింది భాగంలో డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అది పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్ మొత్తం దగ్ధమైపోయింది. అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియని అమాయకులైన ప్యాసింజర్స్ గాఢ నిద్రలో ఉన్నారు. చాలా మంది ఆ గాఢ నిద్రలోనే, ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా, యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఈ బస్ డ్రైవరు దీన్ని కంట్రోల్ చేయకుండా, బస్ ని ఆపకుండా, ప్యాసింజర్స్ ని కాషన్ ఇవ్వకుండా అతను అలానే తోలాడు. అలానే తోలడం వల్ల బైక్ కాస్త కిందికి వెళ్ళిపోయి డీజిల్ ట్యాంకర్ పగిలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ ముందు ఏదైనా జరుగుతున్నా కూడా ఈ బస్ లో ఏసీ బస్ కావడం వల్ల ప్యాసింజర్స్ కి తెలియని పరిస్థితి. దీంతో ఏమీ తెలియని పరిస్థితి, గాఢ నిద్రలో ఉన్న ప్యాసింజర్స్ ఈ మంటలు చెలరేగడము, ఏదైతే మెయిన్ డోర్ ఉంటుందో బస్ లో రావడానికి అది మంటల్లో కాలి మెల్ట్ అయిపోవడం వల్ల ఆ డోర్స్ అన్ని జామ్ అయిపోయాయి. దీంతో బయటికి రాలేని పరిస్థితి ఆ ప్యాసింజర్స్ కి. ఒక్కసారిగా ప్యాసింజర్స్ బయటికి రాలేని పరిస్థితి. చిన్నపిల్లలు, పెద్దవారు, ఏజ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ మంటల నుంచి బయటపడడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ ఆ గ్లాసెస్ కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు కదా, గ్లాసెస్ కూడా బ్రేక్ చేయడానికి ఎమర్జెన్సీ విండో కూడా లేకపోవడంతో కొంతమంది, రమేష్ అనే ఒక వ్యక్తి వారి యొక్క తమ్ముడు ఫ్యామిలీతోని అతను ట్రావెల్ చేస్తున్నాడు. దీన్ని గమనించి, అంటే ఈ బైక్ ఒకసారి అయిన తర్వాత టైర్ ఏదైనా పంక్చర్ అయిందని అనుకున్నాడు. కానీ ఒక్కసారిగా ఈ పొగలు రావడంతో రమేష్ ఏం చేశాడంటే ఏదో జరుగుతుందని చెప్పి అతను ఏదైతే బ్యాక్ సైడ్ బస్ ఆ డోర్ ఉంటుందో, ఆ డోర్ ని, ఏదైతే విండో ఉంటుందో ఆ విండోని పగలగొట్టి అతనితో పాటు దాదాపు 7-8 మందిని సేవ్ చేసినట్లు తెలుసు. దురదృష్ట కారణము వారి యొక్క తమ్ముడు పిల్లలను అతను సేవ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత చాలా మంది అక్కడ ఆ మంటల్లో చిక్కుకొని అలానే వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత ప్యాసింజర్స్ నుంచి చాలా వరకు కాపాడే ప్రయత్నం అయితే కొంతమంది చేశారు, కానీ అది అంత హెవీ మంట కావడం వల్ల ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఈ ట్రాజెడీ అనేది ఈ మధ్య కాలంలో భారతదేశంలో జరిగిన చాలా పెద్ద ట్రాజెడీ. ఇంత పెద్ద యాక్సిడెంట్ ఈ మధ్య కాలంలో చాలా పెద్ద యాక్సిడెంట్, ఒక్కసారిగా బస్ మొత్తం దగ్ధమైన యాక్సిడెంట్ ఇది. అయితే దీనికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఈ బస్ అనేది ప్రాపర్ పర్మిషన్స్ లేకుండా వెళ్ళిందని. అయితే ఈ ఏదైతే బస్ ఉందో దీనికి టూరిస్ట్ లైసెన్స్ ఉంది. టూరిస్ట్ లైసెన్స్ ప్రకారం టూరిస్టులను మాత్రమే ఆ యొక్క దమన్ అండ్ డ్యూ ప్లేస్ లో దీని రిజిస్ట్రేషన్ ఉంది, అక్కడనే నడుపుకోవాలి. అయితే ఆల్ ఇండియా పర్మిట్ ఉండడం వల్ల టూరిస్టులే ఉన్నప్పటికీ వీళ్ళేం చేస్తున్నారు, ప్యాసింజర్స్ ని కూడా ట్రావెల్ చేపేయడం జరుగుతుంది. ఈ ట్రావెల్ చేపేయడం దానిలోనే ఇది ఒక
సీటర్ బస్. అయితే ఈ సీటర్ బస్ ని కాస్త వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా గవర్నమెంట్ నుంచి దీన్ని స్లీపర్ బస్ గా మార్చడం అనేది జరిగింది. అయితే ఇరుకైన బస్సు నిలబడి వెళ్ళడానికే ఛాన్స్ లేని బస్ లో ఒక్కసారిగా దాదాపు 42 నుంచి 48 మంది ఈ యొక్క బస్ యొక్క కెపాసిటీ ఒక్కసారిగా వాళ్ళు బయటికి రావడానికి కూడా చాలా కష్టమైపోయింది. దీంతో ఈ మంటలు కూడా బాగా ఎగిసినట్టు తెలుస్తుంది. వీళ్ళు బయటికి రాకుండా లోపలనే ఇలా అయిపోయింది. అయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా దీన్ని స్లీపర్ గా మార్చడము, దాని తర్వాత డ్రైవర్ యొక్క నిర్లక్ష్యము, ఈ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం తర్వాత కూడా ఈ బస్ కి మెయిన్ డ్రైవర్ అండ్ ఇంకో సపోర్ట్ డ్రైవర్ కూడా ఉంటారు. అయితే మహబూబ్ నగర్ వరకు మెయిన్ డ్రైవర్ నడిపాడు, ఆ తర్వాత సపోర్ట్ డ్రైవర్ ఈ బస్ ని నడపడం జరిగింది మహబూబ్ నగర్ తర్వాత. దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. క్లీనర్ ని పట్టుకున్నారు పోలీసులు, అక్కడికి పోలీసులు రావడం, దాని తర్వాత రెస్క్యూ టీం రావడము. చాలా ఇది నేషనల్ హైవే ఉండడం వల్ల చాలా వెహికల్స్ కిలోమీటర్ల వరకు ఆగిపోయాయి. దాంతో రెస్క్యూ టీం కూడా దగ్గరికి రావడానికి చాలా లేట్ అయింది, చాలా కష్టమైంది. ఆ తర్వాత రెస్క్యూ చేసినప్పటికీ దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పి తెలుస్తుందంటే ముఖ్యంగా డ్రైవర్ యొక్క తప్పిదం ఉంది. డ్రైవర్ తను ప్రాపర్ గా ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో అప్పుడు ఆ బండిని ఆపేసి ప్యాసింజర్స్ ని కాషన్ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బండి కాస్త ముందుకెళ్ళింది, తను గ్రహించలేకపోయాడు అన్నప్పుడు కూడా ప్యాసింజర్స్ కి కాషన్ ఇచ్చి వాళ్ళను లేపినట్టు ప్రయత్నం చేస్తే ఆ హెల్పర్ కూడా, అప్పుడు ఏం జరిగేదంటే ఇంత పెద్ద నష్టం జరగకపోయేది ఆ బండి ఆపేసి. కానీ ఓవర్ స్పీడ్ గా వెళ్ళడము, దాదాపు ఈ బండి పైన 23,000 పైగా ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఛానల్స్ లో కూడా ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ కే ఈ ఛానల్స్ కూడా పడ్డట్టు తెలుస్తుంది. ఇలాంటి ప్రాపర్ ఈ ఒక్క తప్పిదం కేవలం ఒక మంచి తప్పిదంలా కనిపించట్లేదు. ఈ తప్పిదం అంతా ఒక వ్యవస్థ తప్పులా. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, దాని తర్వాత పర్మిషన్ లేకుండా సీటర్ బస్ ని స్లీపర్ గా మార్చడము, ఆ తర్వాత ర్యాష్ డ్రైవ్ చేయడము, హెవీ స్పీడ్ లో వెళ్ళడము, ఇదన్నీ తప్పిదాలు కేవలం ఒక వ్యక్తిది కాకుండా వ్యవస్థను కూడా ఇలా యాడ్ అవుతుంది. ఏదైతేనేమో దురదృష్టవశాత్తు ఇందులో చాలా మంది చనిపోయారు. నెల్లూరుకి చెందిన ఒక ఫ్యామిలీ మొత్తం ఈ వైఫ్ హస్బెండ్ వారి యొక్క 2 పిల్లలు కూడా వారి యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇందులో మాక్సిమం తెలంగాణ నుంచే ప్యాసింజర్స్ ఉన్నారు, మిగతా వారు ఆంధ్ర నుంచి ఉన్నారు, కొంతమంది ఒక ఒడిస్సా నుంచి, ఒకటి తమిళనాడు నుంచి 2 ఉన్నారు, బెంగళూరుకి వెళ్లే వాళ్ళు 2 కర్ణాటక వాళ్ళు కూడా ఉన్నారు. దాదాపు ఈ బస్ లో 48 మంది వరకు జర్నీ చేసినట్టు తెలుస్తుంది. సో ఇలాంటి ఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా జరగకుండా ప్రభుత్వాలు ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆశిద్దాం. దీనిపైన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకు 2 లక్షలు చొప్పున ఎస్క్రీషా కూడా ఇవ్వడం అనేది జరిగింది. సహాయక చర్యలు జరుగుతున్నాయి, వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అటు కర్ణాటక గవర్నమెంట్ కూడా దీనిపై ఆరా తీసి తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మృతులకు చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత ప్రధానమంత్రి మోదీ గారు సంతాపం తెలిసినట్టు తెలుస్తుంది. చూద్దాం, ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి మనం నేర్చుకొని ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ మరణాలు ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా జరగడానికి ముఖ్యమైన ఉదాహరణ. ఎందుకంటే చాలా వరకు ఈ యాక్సిడెంట్స్ వల్లనే భారతదేశంలో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ఈ ఒక డేటా స్టాటిస్టిక్స్ ప్రకారం చూసినట్లయితే ఇలాంటి జరగకుండా ఏంటంటే ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఏ బస్సెస్ అయితే ఫిట్ ఉండవు వాటిని పర్మిషన్ ఇచ్చి, ఏ బస్సెస్ అయితే వీరి యొక్క ఏంటంటే ట్యాక్సెస్ తగ్గడం కోసము వేరే స్టేట్ లో యూనియన్ టెరిటరీస్ లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇతర స్టేట్ లో నడపడాన్ని ఆపే ప్రయత్నం చేయాలి స్టేట్ గవర్నమెంట్స్ మరియు భారత గవర్నమెంట్. దాని తర్వాత వీరు ఏదైతే పర్మిషన్ తీసుకుంటారో సీటర్కి ఇవ్వాలి. దీనికి ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఇలాంటి తప్పిదాలు జరగకుండా. ర్యాష్ డ్రైవింగ్ కోసం కూడా దీన్ని అడ్డుకట్ట వేసేలా కొన్ని చర్యలు తీసుకోవాలి. పెట్రోలింగ్ జరుగుతున్నట్టు, రోడ్డు పైన స్పీడ్ బ్రేకర్స్ కాషన్ ఇచ్చినట్లు అలాంటి కొన్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి తప్పు వల్ల ఇలాంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? మీరు మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇలాంటి కంటెంట్ చేసినప్పుడు చాలా రీసెర్చ్ అవసరం ఉంటుంది. సో ఈ రీసెర్చ్ కి నేను చాలా కష్టపడుతుంటాను. మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ నాకు ఎంతోగానో బూస్టప్ ఇస్తుంటుంది. నేను మాక్సిమం మన ఈ ఛానల్లో నేను క్రైమ్ స్టోరీస్, నా ఒపీనియన్స్ తో పాటు హిస్టరీ వీడియోస్, ఎడ్యుకేషనల్ కంటెంట్, కరెంట్ ఇష్యూస్, జియో పొలిటికల్ ఇష్యూస్ మన ఛానల్లో నేను వీడియోస్ చేస్తుంటాను. ప్రతి వీక్ నా నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి, 2-3 వీడియోస్. సో మీ యొక్క సపోర్ట్, మీ యొక్క సబ్స్క్రైబే నాకు ఎంతో బూస్టప్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్
చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, సైనింగ్ ఆఫ్.